ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. చీకటి వెలుగుల రంగేళి అన్నారు. అసలు దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి అంటే, దేవదానవులు ఇరువురు కూడాను పాల సముద్రాన్ని మదించారు అమృతం కోసం. ఆ సమయంలోనే దీపపు కాంతితో దేదీప్యవంతమైనటువంటి వెలుగుతో లక్ష్మీదేవి ఆ యొక్క సముద్ర మదనం నుంచి బయటికి వచ్చేటువంటి సమయం. అప్పుడు లోకమంతా కూడాను వెలుగుతో నిండిపోయింది. ఆమె లక్ష్మి వెలుగు రేఖల్ని ప్రసాదించింది కాబట్టి దీపపు కాంతితో వెలుగు రేఖల యొక్క ప్రభావం అక్కడ మనకు గోచరిస్తుంది. కాబట్టి మనం దీపావళి పండుగ నాడు అమావాస్య కటిక చీకటిలో ఇల్లంతా కూడాను ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగించేటువంటి సాంప్రదాయం వచ్చింది. ఈ విధంగా ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగించేటప్పుడు అష్టలక్ష్మి స్తోత్రాన్ని మనం చదువుకోవాలి. ఈ అష్టలక్ష్మి స్తోత్రం కూడా ఎవరు? ఇంద్రుడు ఆ తల్లిని ఇంద్రకృత స్తోత్రంగా పఠించాడు. ఎందుచేతనంటే ఇంద్రుడికి దుర్వాస మహాముని యొక్క శాపం వలన లక్ష్మీదేవి దూరం అయిపోయింది. మొత్తం పదవి పోయింది, స్థిరచరాస్తులన్నీ కూడా పోయినాయి. అందుచేత విష్ణుదేవుని యొక్క అనుగ్రహంతో మరలా దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి మరలా వచ్చి ఇంద్రునికి పదవీ యోగం పట్టిందన్నమాట. అందుచేత ఇంద్రుడు ఆ సమయంలో నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ ఇంద్రకృత స్తోత్రాన్ని చదివాడనమాట. అందుచేత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇచ్చింది. ఇదై ఎవరైతే నిత్యం కూడా పట్టం చేస్తారో వారి ఇంట లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని శాస్త్రం. ఇక్కడ మనకి దీపావళి రోజు ఎందుకు లక్ష్మీ పూజ చేయాలంటే, దీపం జ్యోతి పరబ్రహ్మం కదండి. ఆ దీప జ్యోతిలో లక్ష్మి వెలుగొందుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా దీపావళి రోజు అందరూ కొత్త చీపురు కొనుక్కోవాలి. ఆ చీపురినే మళ్ళీ దీపావళి వచ్చేంత వరకు కేవలం మీ పూజా మందిరానికే ఉపయోగించాలి. మిగతా ఇల్లంతా కూడాను చిమ్మటానికి వేరే చీపిరి కొనుక్కోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చీపిరి కొత్తది కొనుక్కోవాలి దీపావళి రోజు. ఇలా కొనుక్కోవటం వలన దారిద్ర్య దేవత అనేది ఇంట్లోకి రాదు. ఇది చాలా విశేషకరం. అంతేకాకుండా దీపావళి రోజున గోధుమలు పోసి మధ్య హాలులో దానిపైన విశాలవంతమైనటువంటి మట్టి ప్రమిదుంచి దానిలో గనక నువ్వుల నూనె పోసి ఒకే ఒక ఒత్తి బాగా ఎలుగుతున్నట్టుగా తెల్లవార్లు గనక ఉంచినట్లయితే లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో వచ్చి తీరుతుంది, ఎల్లవేళలా ఉంటుంది. అందుకనే దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో తప్పనిసరిగా రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవిని పూజ చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి అన్నపు పరవాణం, వివిధ రకాలైనటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క గది నిండా కూడాను దీపాలు అమరుస్తారన్నమాట. మీ ఇంట్లో సంపాదించినటువంటి ధనమంతా కూడా ఆ రోజు లక్ష్మీదేవి దగ్గర ఉంచి నగలు, డబ్బులు ఇవన్నీ కూడా వెండి వస్తువులు అన్నీ కూడా ఉంచి లక్ష్మీ దగ్గర, అమ్మా చంచల హృదయం కలిగిన తల్లి, మా ఇంట్లో స్థిరత్వంగా ఉండు తల్లి అంటూ మనం దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తామన్నమాట. ఓం ప్రకృత్యే నమః, వికృత్యే నమః, విద్యాయ నమః అంటూ అష్టోత్తరం చదివి చక్కటి సాంబ్రాణి కడ్డీలు, మంచి సుగంధభరితమైన సాంబ్రాణి కడ్డీలు చూపి ఆ స్వీట్లందరికీ కూడా పంచి పెడతామన్నమాట. అందుచేత దీపావళి నాడు లక్ష్మీ పూజ చేయాలి. అందరికీ కూడాను లక్ష్మీ కటాక్షాన్ని సంపాదించుకోవాలి అందరూ.